బాగున్నాను. బయట మండల్ పార్కింగ్ అలా ఉండాలా నీకు ఇక్కడ సరే ఓకే. కిందికి వచ్చి మాట్లాడితే బాగుంటుందా? కన్ఫ్యూజ్ అయిపోయినాము. క్యాల్కులేషన్ కరెక్ట్ రావాలనేది దాని తర్వాత పరిణామాలు, రాష్ట్ర వ్యాప్తంగా జాయినింగ్లు, ప్రత్యేకంగా నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో భారీ ఎత్తున టీఆర్ఎస్ పార్టీ రివర్స్ గేర్లో పడ్డది. అప్పుడోడు కార్పొరేటర్లను కొనుక్కున్నాడు పోయి హోల్సేల్ గా వస్తున్నారు ఇప్పుడు టీఆర్ఎస్ ఇస్పెట్టి బీజేపీ. అది మీరు చూసిండ్రు. మొన్న దినేష్ కులాచారి గారి జాయినింగ్ బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో, రేపు మేడపాటి ప్రకాష్ రెడ్డి గారు సీనియర్ నాయకులు తెలుగుదేశం పార్టీలో తమ సేవలను అందించి ఒక మంచి పేరు సంపాదించుకొని ఇవాళ నరేంద్ర మోదీ గారి నాయకత్వం పట్ల ఆకర్షితులై ఆయుష్మాన్ భారత్, ఆవాస్ యోజన, ఎకనామికలీ వీకర్ సెక్షన్ 10% రిజర్వేషను, పంట బీమా పథకాలు, ఈ ప్రాంతంలో రైతాంగం శ్రేయస్సు కోసం, బోధన్ నియోజకవర్గ అభివృద్ది కోసం భారతీయ జనతా పార్టీలో రేపు జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ గారు తెలంగాణ మరియు జమ్మూ అండ్ కశ్మీర్ ఇన్ఛార్జ్ గా వ్యవహారం చేస్తా ఉన్నారు. ఆయన ఆధ్వర్యంలో, బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో రేపు బీజేపీ కండువా కప్పుకోబోతా ఉన్నారు. ఈ విధంగా నిజామాబాద్ జిల్లాలో అన్ని నియోజకవర్గాలలో, అసెంబ్లీ నియోజకవర్గాలలో బ్రహ్మాండమైన జాయినింగ్లు మీరు చూస్తా ఉన్నారు. ఇటీవల కాలంలో భారతీయ జనతా పార్టీ ఎన్నో ఇంతలు గత సంవత్సరంన్నర నుంచి ప్రత్యేకంగా బలపడిపోతా ఉంది జిల్లాలో. దీనికి నిజామాబాద్, ఇందూరు పార్లమెంట్ క్షేత్రంలో ఉన్న ప్రజలకి నేను ఎప్పటికి కూడా రుణపడి ఉంటాను. శిరస్సు వంచి నమస్కారాలు కూడా తెలియజేస్తాను. ప్రకాష్ రెడ్డి గారికి మేము బీజేపీలో ఆహ్వానిస్తా ఉన్నాము. భారతీయ జనతా పార్టీలో ఆయనకి మంచి స్థానము కల్పించే, ఆయనని జాగ్రత్తగా చూసుకుని ఆయన నాయకత్వ లక్షణాలని ప్రజలకి ఉపయోగపడేటట్టు మేము రానున్న కాలంలో చేస్తాం.